హాయ్ గైస్, టెక్ న్యూస్ 50కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ S25 సిరీస్ సూన్ లాంచ్ కావాల్సిన విషయం తెలిసిందే. లీక్ స్టార్ ఇషాన్ అగర్వాల్ ప్రకారం శాంసంగ్ S25 అల్ట్రాలో S Pen బ్లూటూత్ ఫంక్షనాలిటీ లేకుండా వస్తుందని సమాచారం. సో S Pen గెస్చర్స్ రిమోట్ కంట్రోల్ చేయలేము మనం మొబైల్ని. S Pen బ్లూటూత్ ఫంక్షనాలిటీ లేకపోవడం కారణం ఏంటంటే S25 అల్ట్రాలో కొత్త డిజైన్ రౌండ్ కార్నర్స్తో రావటమేనని తెలుస్తుంది. టాప్ టైర్ ఫోన్ అయిన శాంసంగ్ S25 అల్ట్రా లాంటి మొబైల్లో ఈ ఫంక్షనాలిటీ లేకుండా చేయటం శాంసంగ్ లవర్స్కి కష్టమే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. రీసెంట్ గా లాంచ్ అయిన OnePlus 13 సిరీస్ సేఫ్టీ ఫీచర్ ని తీసుకొచ్చింది. OnePlus 13 మొబైల్ దొంగతనానికి గురైన ఈవెన్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ని ట్రాక్ చేసే ఫీచర్ ని తీసుకొచ్చారు. కేవలం ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్స్ 8 అండ్ 9 సిరీస్ లో మాత్రమే ఫైండ్ మై డివైస్ పేరుతో ఉండేది. బట్ ఇప్పుడు ఆ లిస్ట్ లో OnePlus 13 కూడా చేరింది. ఆండ్రాయిడ్ అథారిటీ వెబ్సైట్ షేర్ చేసిన ఇమేజెస్ పైన చూడొచ్చు. OnePlus 13 ఈ ఆప్షన్ తో రావడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. 9to5 గూగుల్ వెబ్సైట్ ప్రకారం గూగుల్ కంపెనీ సమ్మర్ 2023 నుంచి జీబోర్డ్ లో అండూ బటన్ ని తెచ్చే వర్క్ లో ఉందని తెలుస్తుంది. ఈ అండూ బటన్ టెస్టింగ్ లో జీబోర్డ్ బీటా యూజర్స్ కోసం తీసుకొచ్చారు. జీబోర్డ్ లో మనం మిస్టేక్ గా వర్డ్స్ టైప్ చేసినప్పుడు అండూ రీడు కంట్రోల్స్ ఉంటాయి. ఈ ఫీచర్ అందరికీ రావాలంటే టైం పడుతుంది. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. పోకో X7 సిరీస్ ఇండియాలో లాంచ్ అయిన విషయం తెలిసిందే. బట్ పోకో X7 Pro మొబైల్ ఐరన్ మ్యాన్ ఎడిషన్ లాంచ్ చేశారు గ్లోబల్ గా. ఈ స్పెషల్ ఎడిషన్ మొబైల్ కస్టమ్ UI, ప్రొటెక్టివ్ కేస్, ఆర్క్ రియాక్టర్ థీమ్డ్ బ్యాగ్ తో వస్తుంది. ఇంట్రడక్టరీ ప్రైస్ గా $369 గా ఉంది. 12GB ర్యామ్ వేరియంట్. ఐ థింక్ ఇది సెకండ్ కొలాబరేషన్ అనుకుంటా. పోకో F6 మొబైల్ డెడ్పూల్ లిమిటెడ్ ఎడిషన్ లాస్ట్ ఇయర్ ఇండియాలో లాంచ్ చేశారు. 10-minute డెలివరీ యాప్ అయిన బ్లింకిట్ ఇప్పుడు ల్యాప్టాప్స్, మానిటర్స్, ప్రింటర్స్ ని 10 minutes లో డెలివరీ చేస్తుందట. ఈ విషయాన్ని కంపెనీ CEO ట్విట్టర్లో షేర్ చేశాడు. లీడింగ్ బ్రాండ్స్ తో పార్ట్నర్షిప్ అయి డెలివరీలో ఎలక్ట్రానిక్ రేంజ్ ని పెంచుతారని తెలుస్తుంది. ప్రజెంట్ గా ల్యాప్టాప్స్ లో HP, మానిటర్స్ లో లెనోవో జెబ్రానిక్స్ MSI ని, ప్రింటర్స్ లో కెనాన్ HP ని డెలివరీ చేస్తుంది. సెలెక్టెడ్ సిటీస్ లైక్ ఢిల్లీ, పూణే, ముంబై, బెంగళూరు, కోల్కతా, లక్నో సిటీస్ లో ప్రజెంట్ డెలివరీ ఆప్షన్ ఉంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. GSM అరేనా రిలయబుల్ టిప్స్టర్ ప్రకారం జియోమీ కంపెనీ ఈ ఇయర్ లో కొత్త ఫ్లాగ్షిప్ టాబ్లెట్ ని లాంచ్ చేస్తుందట. ఈ టాబ్లెట్ పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుంది. ప్రజెంట్ మార్కెట్ లో ఏ టాబ్లెట్ ఈ ప్రాసెసర్ తో లేదు. జియోమీ ప్యాడ్ లైనప్ లోనే ఈ ట్యాబ్ ని తీసుకొస్తారని సమాచారం. మిగతా ఏ స్పెక్స్ రివీల్ అవ్వలేదు ప్రస్తుతానికి. WPC ప్రెస్ రిలీజ్ ప్రకారం ఈ ఇయర్ లో QI2 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ని చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ కి తీసుకొస్తున్నట్లు తెలిపారు. వాటిలో ప్రధానంగా శాంసంగ్ పిక్సెల్ ఫోన్స్ కి అని తెలుస్తుంది. QI వైర్లెస్ ఛార్జింగ్ కంటే బెటర్ ఎఫిషియన్సీతో ఉంటుందట ఈ QI2 వైర్లెస్ ఛార్జింగ్. ఈ నిర్ణయం వల్ల యాపిల్ మ్యాగ్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ పోటీగా QI2 వైర్లెస్ ఛార్జింగ్ తో గూగుల్ పిక్సెల్ ఫోన్స్, శాంసంగ్ కంపెనీస్ బరిలో ఉన్నాయి. డిజిటల్ చార్ట్ స్టేషన్ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి క్యూ 2025 iPhone 17 సిరీస్ లో కెమెరా అప్గ్రేడ్స్ ఉంటాయని రివీల్ చేశారు. ఆల్ iPhone 17 మోడల్స్ లో సెల్ఫీ కెమెరా 24MP కెమెరాగా ఉంటుందట. iPhone 16 మోడల్లో కేవలం 12MP సెల్ఫీ కెమెరాస్ ఉన్నాయి. అడిషనల్ గా iPhone 17 Pro, iPhone 17 Pro Max 48MP అప్గ్రేడెడ్ టెలిఫోటో కెమెరాస్ తో వస్తున్నట్లు సమాచారం. ఐఫోన్ కెమెరాస్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బీటా ఇన్ఫో రిపోర్ట్ ప్రకారం వాట్సాప్ యాప్ సరికొత్త ఫీచర్తో రాబోతుంది. అదే యూజర్స్ ఫోటో ఫోల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ ఆప్షన్ బీటా టెస్టింగ్ లో ఉంది. విజువల్ రిప్రజెంటేషన్ బట్టి ఓటర్స్ పోల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వల్ల ప్రజెంట్ ఈ ఫీచర్ ఛానల్ ఓనర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంటే త్వరలో గ్రూప్ చాట్స్, ఇండివిజువల్ కాన్వర్జేషన్స్ కూడా తీసుకొస్తారని సమాచారం. ఇది మాత్రమే కాకుండా వెబ్సైట్ ప్రకారం ఇండివిజువల్ చాట్స్ లో యూజర్స్ ఈవెంట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చట. ఎందుకు
ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ వెబ్సైట్ ప్రకారం జనవరి 22న లాంచ్ అవ్వబోతున్న శాంసంగ్ S25 సిరీస్ మొబైల్ అన్ని కలర్స్ మోస్ట్లీ రివీల్ అయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ S25, శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్ మొబైల్స్ ఐస్ బ్లూ, మింట్, నేవీ, సిల్వర్ షాడో అనే 4 రంగులలో లభిస్తాయి. అలాగే శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా మొబైల్ టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్ బ్లూ, టైటానియం వైట్ సిల్వర్ రంగులలో లభిస్తుంది. మా నుంచి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.